అమెరికాలో అక్టోబర్ 27, 2025న ప్రధానంగా 3 విశేషాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ షట్డౌన్ 27వ రోజుకు చేరుకుంది. అధ్యక్షుడు ట్రంప్ జపాన్ పర్యటన ప్రారంభించారు. మరియు రష్యా తాము చేస్తున్న న్యూక్లియర్ ఎక్సర్సైజ్లపై సమాచారం అమెరికాకు అందజేసింది. నమస్కారం, ఇది మీ సివిక్ వాయిస్. ఈరోజు మనం అమెరికాలో అక్టోబర్ 27న జరిగిన 3 ప్రధాన సంఘటనలను పరిశీలిద్దాం. రాజకీయంగా, అంతర్జాతీయంగా మరియు భద్రతాపరంగా అన్ని రంగాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 27 నాటికి అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వ షట్డౌన్ 27వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 1న ప్రారంభమైన షట్డౌన్ 7,50,000 మంది ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేసింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పోస్టల్, సోషల్ సెక్యూరిటీ వంటి అత్యవసర సేవలు కొనసాగుతున్నప్పటికీ SNAP, WIC వంటి ఆహార సహాయ పథకాలకు నిధులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా పేదలకు సహాయం అందించే SNAP, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల కోసం పనిచేసే WIC వంటి పథకాలు నిలిచిపోతాయి. సంబంధిత వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. డెమోక్రాట్లు అఫోర్డబుల్ కేర్ యాక్ట్, ACA పన్ను రాయితీలను బడ్జెట్లో కొనసాగించాలని కోరుతున్నారు. కానీ రిపబ్లికన్లు మాత్రం వాటిని వేరుగా చర్చించాలని పట్టుబడుతున్నారు. ప్రభుత్వ సేవలలో అత్యవసర సేవలు కొనసాగుతున్నప్పటికీ చాలా శాఖలు ఇప్పటికే మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ జపాన్ పర్యటన చేస్తున్నారు. అక్టోబర్ 27 ఉదయానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జపాన్ చేరుకున్నారు. జపాన్ ప్రధాని సనాయే టకైచితో ట్రంప్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వాణిజ్య ఒప్పందాలు, ఆసియా వ్యూహాలు, టారిఫ్ చర్చలు ఇవి ప్రధాన అంశాలుగా ఉండబోతున్నాయి. రష్యా, USA అణు వ్యవహారాల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో భాగంగా అక్టోబర్ 27న రష్యా ఉప విదేశాంగ మంత్రి రయాబ్కోవ్ USAకి న్యూక్లియర్ ఎక్సర్సైజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ప్రకటించారు. బురెవెస్నిక్ మిస్సైల్ ప్రయోగం సహా ఎక్సర్సైజుల వివరాలు USAకు ముందుగానే తెలియజేశారు. 2 దేశాల మధ్య ఉన్న అణు స్థిరత్వ ఒప్పందాల ప్రకారం ఈ సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తాజా జాతీయ, అంతర్జాతీయ సమాచారం కోసం మీ సివిక్ వాయిస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్పై ప్రెస్ చేయండి. ఇక్కడ మేము వార్త పెట్టగానే అక్కడ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సివిక్ వాయిస్, ఇది ప్రజాస్వామ్యానికి ప్రతిధ్వని.